or does it say to study the entire Scripture? ఇక్కడ దేవుని వాక్యం మీద కొద్దిగా చదివి అక్కడికి ఊరుకోవడం మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మనం చదివేవారుగా ఉండాలని రాయబడింది. The word all says all Scripture. అక్కడ రాయబడిన లేఖనములు అన్నీ అనే మాట మనం గమనించాలి, పరిశుద్ధ లేఖనములను. And then 2 Timothy chapter 2 verse 15. రెండవ అధ్యాయము అదే పత్రిక రెండవ అధ్యాయం 15 చూడండి. It says in verse 16 of chapter 3 that all Scripture is given by inspiration of God and profitable. మూడవ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధ దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనకు అనుగ్రహించబడిందని రాయబడింది. Then in 2 Timothy chapter 2 we see this is a chapter basically titled Good Soldiers for God. రెండవ అధ్యాయం తిమోతి రెండవ అధ్యాయంలో మనం క్రీస్తు యేసు కొరకై మంచి సైనికులుగా ఉండాలని చెప్పబడుతుంది. It says in verse 15 that as soldiers for God we should study, we should be able to show ourselves approved as workmen that needeth not be ashamed, and importantly rightly dividing the word of God. ఇక్కడ రెండవ అధ్యాయం 15వ వచనంలో మనం సిగ్గుపడనక్కర్లేని యోగ్యులుగా పనివారుగా మనకు కనబడడానికి దేవుని వాక్యాన్ని మనం సరిగా ఉపదేశించేవారుగా ఉండాలని రాయబడింది. So today I would like to cover some things about prophecy and where the timeline fits with where we are right now. ఈ దినాన నేను ప్రవచనాల గురించి కొన్ని సంగతులు ప్రస్తావిస్తూ మనము ఈ ప్రవచనాలు చెప్పబడుతుండగా మనం ఏ కాలములో మనం ఉన్నాము ప్రస్తుతం అనే సంగతులు బోధించబోతున్నాను. But I think there are two doctrines I want to discuss first as evangelists, as elders, as those who disciple others. మనము ఇతరుల శిష్యులుగా చేసేవారముగా, సువార్తికులముగా, దేవుని దాసులముగా మనము రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఎరిగిన వారుగా ఉండాలి. I think there are some false doctrines floating around out there that are starting to try to make their way into our flocks. మనము కాస్తున్న మందను చెదరగొట్టడానికి కొన్ని అబద్ధ బోధలు మన మధ్య సంచరిస్తూ ఉన్నాయి. 1 Timothy chapter 4. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం తెరవండి. Verses 6 and 7. 6-7 వచనాలు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత వెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉందువు. అపవిత్రమైన ముసలము ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. It tells us to be nourished up or built up in the words of faith and truth. ఇక్కడ సుబోధ సంబంధమైన వాక్యముల చేత మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకునే వారుగా ఉండాలి. In the words of good doctrine. మంచి బోధ విషయమైన సంగతులు. And in verse 7 I really enjoy it. It says to refuse profane old wives' fables. 7వ వచనము అది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా నేను భావిస్తున్నాను. అపవిత్రమైన ముసలం ముచ్చట విసర్జించి దైవభక్తి విషయంలో మనం మనమే సాధకం చేసుకోవాలి. Now the reason I chose this verse is because I think the two doctrines I want to discuss are old wives' fables. They've been around for a very long time. ఈ వచన భాగాన్ని ఎందుకు నేను చూపిస్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా రెండు అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి నేటి దినాల్లో. The first one I want to talk about is, I don't know if you've ever heard of this, but somebody may come and say, don't you know we're living in the millennial kingdom right now? మీరు ఈ సంగతి విన్నారో లేదో, మీ చెవిన పడిందో లేదో, కానీ ఈ ప్రస్తుత కాలమే వేండ్ల కాలము, ఈ కాలంలోనే మనం బ్రతుకుతున్నాం, ఇది వేండ్ల రాజ్యముతో సంబంధించిన కాలముగా కొంతమంది బోధిస్తున్నారు. ఎప్పుడైనా విన్నారా ఈ సంగతి? ఎప్పుడు వినలేదా? ఇదే వేండ్ల కాలం అని విన్నారా? ఓకే, నేను వివరంగా చెప్తాను. పివి సుందరరావు గారు బోధించే బోధ అదే, ఇదే వేండ్ల కాలం. క్రీస్తు సంఘం బోధించే బోధ అదే. ఓకే. Well, I want to be ready for this conversation because it's coming. There's a large wave of this coming throughout the entire church. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలను ఇది కలత చెందించే బోధగా నేటి దినాల్లో సంచరిస్తూ ఉంది. I think that those who have read the Word of God and studied the Word of God would say that this is a silly thing to think. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ధ్యానం చేస్తారో ఇలాంటి అబద్ధ బోధలన్నీ అవి చాలా ఏమాత్రము ఉపయోగకరమైన లేవని వారు భావించగలుగుతారు. And I think to battle against this doctrine, we just need to use the scriptures in common sense. కాబట్టి మనము సమయోచితమైన జ్ఞానం చేత దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు ఇలాంటి అబద్ధ బోధను మనం వ్యతిరేకించే వారుగా ఉండాలి.
What do we know about the millennial kingdom? మనము ఈ వేళ్ల రాజ్యాన్ని గురించిన సంగతిని ఏమి మనం ఎరగగలం? There are a few things that have to happen before the millennial kingdom comes. వేళ్ల రాజ్య పరిపాలన రాకముందు మరికొన్ని సంగతులు సంభవించాలి. One of those is the tribulation. ముందు సంభవించవలసిన సంగతి ఏంటంటే శ్రమలు సంభవించాలి. Now, many people believe that when the temple was destroyed in 70, the year 70, that was the tribulation and then began the millennial kingdom. ఈ అబద్ధ బోధను బోధించేవారు నమ్మేది ఏంటంటే క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేం మందిరము పడగొట్టబడింది కనుక అదే శ్రమల కాలం, ఆ తర్వాత వేళ్ల కాలం ప్రారంభించబడిందని వారి బోధ చెప్తూ ఉంటారు. Now, common sense tells us there's a few problems with that. దాని వలన కొన్ని సమస్యలు రేకెత్తాయని మనము ఇంకింత జ్ఞానముతో మనం తెలుసుకోగలం. You see, we have written history for almost 2,000 years now and longer actually. 2000 సంవత్సరం నుండి చరిత్ర మనకు రాయబడి ఉంది. అంతకంటే ముందు గురించి కూడా చరిత్ర మనకు తెలుసు. So how long does the millennial kingdom last? ఈ వేళ్ల పరిపాలన అనేది ఏ విధంగా ప్రారంభమవుతుంది? It's a simple thing. It's in the name, millennial. మనము వేళ్ల కాలము అనే మాట అది ఒక పదముగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. The millennial kingdom lasts for 1,000 years. వేళ్ల కాలం అని మన ఆ మాటలోని అది 1000 ఏళ్ళు ఉండబోతున్న రాజ్యముగా దాని గురించి చెప్పబడుతుంది. So you think we should be able to go back in our history books and see all the things the Bible told us was going to happen should have already happened. అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన చరిత్రను మనం గమనించుకుంటూ వస్తే ఇంతవరకు అలాంటి రాజ్య స్థాపన జరిగినట్లుగా మనకు కనబడదు. Right before the millennial kingdom is the second coming of God, of Christ. యేసు ప్రభువు రెండోసారి భూమి మీదకి వచ్చిన తర్వాతనే వేళ్ల కాలం అనేది ప్రారంభమవుతుంది. We read that he comes in and he defeats the armies of the world at the battle of Armageddon. తాను రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు భూమిలో ఉన్న సకల సైన్యమును హర్మగెద్దోను యుద్ధము ద్వారా వారు నాశనం చేసి తన రాజ్యాన్ని తాను స్థాపిస్తాడు. Now, I want to be fully aware that when the Bible tells us what's going to happen, it's going to happen. బైబిల్ గ్రంథంలో ఏదైతే సంభవించబోతుందని చెప్పబడుతుందో అది ఖచ్చితంగా సంభవిస్తుందని నేను నమ్ముతున్నాను. The Bible doesn't give us any prophetic words that just might happen. Everything must happen. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఇవి తప్పకుండా జరుగుతాయని కూలంకుషంగా అవి బోధించబడ్డాయి, కాబట్టి అవి ఖచ్చితంగా జరుగుతాయి. We read in Zechariah chapter 14. జకరియా గ్రంథం 14వ అధ్యాయం తెరవండి. అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం. Yeah. So we're discussing right here the actual return of glory. మన ప్రభువారు తిరిగి ఎప్పుడు రానయ్యున్నాడు అనే విషయాన్ని గురించి మనం చర్చిస్తున్నాం. And it talks here about the battle. ఇక్కడ యుద్ధాల గురించిన ప్రస్తావన మనం చూస్తాం. See if I've got the right verse here. It talks about the second verse. Yeah, second verse there. రెండవ వచనం చూడండి. ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపెట్టబడిపోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. It's interesting. I don't recall the Lord putting his foot on the Mount of Olives since his assumption. ఇక్కడ ఈ యుద్ధము అనేది ప్రభువారు ఒలివ కొండ మీద తాను కాలు పెట్టక ముందు జరగబోతున్న సందర్భంగా మనం చూస్తున్నాం. It says that he'll go against and fight those nations, and at this time his feet shall stand. This is verse 4. In that day upon the Mount of Olives. 4వ వచనం మనం గమనించినప్పుడు ఆ దినమున యెరూషలేము ఎదుటకు తూర్పు తట్టున్న ఒలివ కొండ మీద ఆయన పాదము నుంచగా అనే మాట మనం చూస్తాం. That the Mount of Olives will be split in half. ఒలివ కొండ తూర్పు తట్టును పడమర తట్టును నడుమికి విడిపోయి. I don't think I've seen that, and I go to Israel 3 times a year. నేను ఈ సంగతిని బాగా క్షుణ్ణంగా ఎరుగుతాను, ఎందుకంటే నేను ఇశ్రాయేలు దేశానికి సంవత్సరానికి 3 సార్లు నేను వెళుతుంటాను, దాన్ని సందర్శిస్తూ ఉంటాను.
We also read that the battlefield will be like a wine press. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అది ద్రాక్షపు తొట్టి ద్వారా అది ఆ రీతిగా తొక్కబడుతుందన్న మాట కూడా చూపించి వస్తుంది. Wine press, verse 10. 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో అక్కడ కాదు, ఓకే, ఒక్క నిమిషం. Okay. Now, also, it tells us about this problem as well, this battle as well, and it talks about the blood will fill the valley to the bridle of a horse. ఈ యుద్ధము తర్వాత ఆ లోయ, యెహోషాపాతు లోయ, అది రక్తము చేత నింపబడుతుంది అనే సందర్భాన్ని కూడా మనం చూడగలం. So, don't you think our history books would have an account of a battle where the valley of Jehoshaphat, or the Megiddo Valley, was filled with blood to the bridle of a horse? కాబట్టి చరిత్రను వినండి జాగ్రత్తగా. చరిత్రను మనం చూసినప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా యెహోషాపాతు లోయ రక్తముతో నింపబడిన సందర్భం చరిత్రలో మనకు కనబడదు. Revelation chapter 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తెరవండి. Let's go to 20, I'm sorry. 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. Verses 1 and 2. మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలో చేత పెట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి అనే మాట మనం చూస్తాం. It says that Satan will be bound for 1000 years during the millennial kingdom. ఈ 1000 కాలంలో అపవాది బంధించబడతాడు 1000 పాటు. But he still tempts people and still wreaks havoc on this earth. ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తున్నప్పుడు ఇదే 1000 కాలండానికి ఆధారం ఏది లేదు. ఎందుకంటే అపవాది నేడు బయటనే ఉన్నాడు, వాళ్ళు ప్రజలను శోధిస్తూనే ఉన్నాడు. It's interesting that most people who would say that we're living in the millennial kingdom also pray prayers to bind Satan. ఇప్పుడు 1000 కాలంలో నివసిస్తున్న ఈ ప్రజలు అబద్ధ బోధ బోధించే వారు కూడా అనుదినం ప్రార్థన చేసేది ఏంటి? దేవా సాతాను బంధించడైనా శోధించకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారు. అయితే సాతాను బంధించబడింది 1000 కాలం అన్నప్పుడు ఇప్పుడు 1000 కాలం కాదు కదా ఇది. Common sense question. ఖచ్చితంగా మనము ఇంకెంత జ్ఞానంతో దీన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. If Satan is bound in the bottomless pit, why do I need to pray prayers to bind him? 1000 కాలంలో అపవాది బంధించబడతారని ఇంత స్పష్టంగా రాయబడి ఉంది కదా, అది నెరవేర్చేపాటైతే ఇప్పుడు అపవాది ఎందుకు తన కార్యాలు జరిగిస్తున్నాడు, వారిని బంధించమని ఎందుకు దేవుని పేరులో ప్రార్థన చేస్తున్నారు? Not only that, it says at the end of the millennial reign that he'll be loosed for a short period, and after that period he'll be cast to the bottom into the lake of fire forever and ever. ఆ 1000 కాలం ముగింపులో కొద్ది కాలం అపవాది మరలా విడుదల చేయబడతాడు. ఆ తర్వాత సంపూర్ణంగా వాడు అగ్నిగుండంలో వేయబడతాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. So let's use logic while we think about this. దీని విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొంచెం మనం తెలివిని ఉపయోగించాలి. If the millennial kingdom started in 70 AD at the destruction of the temple, ఒకవేళ ఈ యెరూషలేము దేవాలయం కూలగొట్టబడిన క్రీస్తు శకం 70 సంవత్సరం నుండే ఈ 1000 కాలం ప్రారంభించబడింది అంటే when should the millennial kingdom have finished? ఎప్పుడు 1000 కాలం ముగించబడుతుంది? The year 1070. 1070 సంవత్సరం ముగించబడాలి. We've gone past it by more than 1000 years. ఇప్పటికే దాదాపు 1000 సంవత్సరాల ఇంకా ఎక్కువైపోయింది కదా. ఆ లెక్క ప్రకారం చూస్తే అర్థమవుతుందా లేదా విషయం? What does it say will happen to the earth and the heavens at the end of the millennial kingdom? ఈ 1000 కాలం ముగింపులో ఆకాశానికి భూమికి ఏం సంభవించబోతుంది? Revelation chapter 21 verse 1. 20 అధ్యాయము 21. 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంత నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు అని రాయబడింది. It says the first heaven and the first earth were passed away. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయి ఇక లేవు అవి.
You know, the earth is to be judged by fire. ఈ భూమి అగ్ని చేత అది కాల్చబడుతుంది. At the flood during the time of Noah, the earth was judged by water. నోవహు కాలంలో భూమి జలప్రలయము చేత అది తీర్పు తీర్చబడింది. And it tells us that the earth is held against the day when it will be judged by fire. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్పే సంగతి ఏంటంటే ఈ భూమి అగ్ని కొరకు అది కాచుకుని ఉంది, అగ్ని చేత అది కాల్చబడుతుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. 2 Peter chapter 3 verse 10. పేతురు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తే ఆ మాట చూడగలం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. 3వ అధ్యాయం చివరి భాగంలో 11-12 వచనాల్లో ఇవన్నీ ఇట్లా లయమైపోవున గనుక ఆకాశము రౌడుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కలిపినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తులను ఎంతో జాగ్రత్తగా వారి ఉండవలను అని రాయబడింది. మనం ఆ కింద వచనంలో 13వ వచనంలో అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. It tells us here that the earth is going to be burnt with a fervent heat so hot that it burns up even the elements. ఇక్కడ రాయబడుతున్న మాట అంటే ఈ భూమి అగ్ని చేత అది కాల్చబడబోతుంది అనే మాట మనం చూస్తున్నాం. The heavens shall pass away. ఆకాశంలో రౌడుకొని పోతాయి, అవి గతించిపోతాయి. Where is that in history? Where has it ever happened? చరిత్రలో ఈ విధంగా జరిగినట్టు ఉందా? ఆధారం ఉందా? ఇంతవరకు జరిగినట్టు ఆధారం ఏమీ లేదు. What about the judgment of the unbelievers? అవిశ్వాసులకు తీర్పు విషయం ఏంటి? At the end of the millennial kingdom, we come to the judgment throne. ఈ వెయ్యేళ్ల కాలం గతించిన తర్వాత ఒక ధవళ సింహాసనం తీర్పు అనేది సంభవించబోతుంది. The great white throne judgment. ఆ ధవళ సింహాసనపు తీర్పు. And this is where the unbelieving people will be judged for the things they did on this earth. ఈ భూమి మీద ప్రభువుని ఎరగని వారు తాము చేసిన క్రియలకు ఆ దినాన తీర్పు తీర్చబడబోతుంది. It says in Revelation 21 verse 8 that those who are unbelievers will be tossed or thrown into the lake which burneth with fire and brimstone. మనము 20వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే భూమి నలుదిశలందరూ జనములను లెక్కకు సముద్ర విశ్వాల గోగుమాగు వారు మోసపరిచి అనే మాట దగ్గర వారందరూ కూడా ఆ కింది వచనాల్లో అగ్నిగుణంలో వేయబడతారని రాయబడింది. Confirmation of this is in verse 15 of chapter 20. 20వ వచనం 15వ వచనంలో ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని వాడు అగ్నిగుణములో పడవేయబడును. So if the unbelievers are judged for their unbelief and for their works, why do we still have unbelievers living amongst us? ఒకవేళ ఇదే వేళ్ల కాలం అని ప్రకటిస్తున్న వారు గమనించవలసిన విషయం ఏంటంటే అవిశ్వాసులకి తీర్పు తీర్చబడింది, వారందరూ అగ్నిగుండంలో పడవేయబడ్డారు అని చెప్పగలిగితే ఇంకా ఇప్పుడు అవిశ్వాసులు ఎందుకున్నారు, ప్రభువుని ఎరిగిన వారు ఎందుకున్నారు ఈ లోకంలో? It's a good question. Ask them. You know, the end of the millennial kingdom, if it started in 70 and ended in 1070, why are there still unbelievers amongst us? కాబట్టి ఇలాంటి అబద్ధబోధ చెప్పే వారితో మనం ప్రశ్నించవలసిన ప్రశ్న ఏంటంటే 70 సంవత్సరంలో వేళ్ల కాలం ప్రారంభమైందని చెప్తున్నప్పుడు అది అప్పటికే ముగించబడింది కదా, ఇప్పటికీ ఎందుకు ఉంటుంది అని మనం వాటిని ప్రశ్నించాలి. In fact, it says about the new heaven and the new earth that nothing that defileth shall make it there. ఇప్పుడు నూతన ఆకాశం నూతన భూమి అనేది సంభవించబోతున్న దానికి చరిత్రలో ఎలాంటి ఆధారం మనకు కనబడదు. Ezekiel chapter 48. ఎహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం తెరవండి. ఎహెజ్కేలు గ్రంథం from chapter 40 to verse 48 is describing the millennial kingdom. 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు వేళ్ల రాజ్య పరిపాలన ప్రస్తావన మనం చూడగలం ఎహెజ్కేలు గ్రంథంలో. And in chapter 48 we see a key point to the millennial kingdom. 48వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మూలాన్ని మనము చూడగలం వేళ్ల రాజ్య పరిపాలన గురించి. The very last verse, చివరి వచన భాగాన్ని మనం గమనిద్దాం. చూడండి 48వ అధ్యాయం చివరి వచన భాగం. The very last line, what does it say? చివరి లైన్ చూడండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం చివరి లైన్, యెహోవా యుండు స్థలముని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు అని రాయబడింది. It says the Lord is there. దేవుడు అక్కడ ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. You know that in the millennial kingdom, Jesus is going to rule from the throne of David on earth. ఈ భూమి మీద దావీదు సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిపాలన చేయబోతున్నాడు.
So let me ask you, is Jesus sitting on the throne in Jerusalem? ఆ యెరూషలేములో ఇప్పుడు యేసు ప్రభువారు కూర్చొని ఉన్నాడా సింహాసనం మీద? లేదు కదా. It's just common sense. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఆలోచన చేయాలి. This false doctrine is very easily proven wrong, but sometimes you have to take very careful hands with the person you're talking to. ఎవరైతే అబద్ధ బోధ బోధిస్తున్నారో వారి బోధ అబద్ధమని మనం గ్రహించిన వారుగా వారితో చాలా జాగ్రత్తగా మనం మసులుకునే వారుగా ఉండాలి. It talks about the millennial kingdom actually having sacrifice at the temple. వేళ్ల కాలంలో ఈ దేవాలయంలో బలులు అర్పించబడతాయి. The sacrifice is not for the forgiveness of sins, but for a memorial, for a remembrance to the children of Israel. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకోవడానికి అదేదో పాప పరిహారార్థ బలులు అర్పించబడవు, కానీ వారు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఆ బలులు అర్పించే సన్నివేశాలు జరుగుతాయి. So here's the next question. If there's supposed to be 1,000 years of sacrifice, did that happen? ఈ వేళ్ల కాలము ఈ బలులు అర్పించబడ్డాయా? ఆ విధంగా జరిగినట్టు ఉందా చరిత్రలో? Israel hasn't had a sacrifice since 70 AD. మనము క్రీస్తు శకం 70 సంవత్సరాల వరకు మాత్రమే దేవాలయం ఉన్నప్పుడు మాత్రమే వారు బలులు అర్పించినట్టుగా చరిత్ర రాయబడింది. So when I talk to somebody who's trying to tell me about this, I ask them, do you believe creation? మనము ఈ విషయాన్ని వారు మనతో చర్చిస్తున్నప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, సృష్టిని మీరు నమ్ముతున్నారా అని మనం వారిని అడగాలి. Do you believe in the virgin birth of Christ? యేసు ప్రభువారు కన్య మరియ గర్భాన జన్మిస్తారని మీరు నమ్ముతున్నారా అని అడగాలి. Do you believe the prophetic words where he was going to be crucified, hung on a tree? యేసు ప్రభువారు కరుణశిలువలో మరణించబోతున్నాడనే ప్రవచన వాక్కులు మీరు నమ్ముతున్నారా అని వారిని అడగాలి. Do you believe that he was resurrected, just as it says in the Old Testament, that he would be resurrected? పాత మందిరంలో ఆయన గురించి చెప్పుకున్నట్లుగా ఆయన తిరిగి లేపబడతాడనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా అని అడగాలి. And by this time they ask me, what's the point of what you're saying? కాబట్టి ఇవన్నీ మీరు నమ్ముతున్నప్పుడు మీరు చెప్తున్న విషయాలు బైబిల్ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయని మనం వారిని అడగవచ్చు. You see, you can't believe just a part of the Bible. మీరు బైబిల్ గ్రంథంలో ఏదో ఒక భాగాన్ని నమ్ముతాం, మిగతా భాగాన్ని నమ్మమని మీరు అంటున్నారు అనవచ్చు. If the Bible says Jesus is going to be ruling on the throne, he says physically on the throne, he will be there. ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీద తాను ప్రత్యక్షంగా ఉండి ఏలబోతున్నాడనే మాట రాయబడింది కనుక ఇప్పుడు అది ప్రత్యక్షంగా కనబడుతుందా? యేసు ప్రభువారు ఆయన ప్రత్యక్షంగా ఇప్పుడు శరీరధారిగా ఆయన లోకంలో కనబడుతున్నాడా? Now, some more common sense. కాబట్టి మనము దీని విషయంలో సరైన అవగాహన మనం కలిగిన వారుగా ఉండాలి. If the destruction of the temple in 70 was the end of the tribulation and the beginning of the millennial kingdom, ఒకవేళ 70 సంవత్సరాలు దేవాలయం పడగొట్టబడింది, శ్రమకాలం, అక్కడికి శ్రమల కాలం ముగించబడింది, వేళ్ల కాలం ప్రారంభమైందని వారు చెప్పదలుచుకుంటే, Israel was supposed to be sacrificing in memorial. ఇక్కడ జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలు బలులు అర్పించాల్సింది కదా. What did they need to sacrifice? వారు దేన్ని వారు బలిగా అర్పించాలి? They need a temple. వారు బలి అర్పించాలంటే ఖచ్చితంగా దేవాలయం ఉండాలి కదా. Has there been a temple for the Jewish people on the Temple Mount since the destruction of the one in 70? క్రీస్తు శకం 70 సంవత్సరంలో వారు ఎక్కడైతే బలులు అర్పిస్తున్నారో ఆ దేవాలయం అది పడగొట్టబడింది కదా, ఇప్పుడు దేవాలయం లేదు కదా. So no sacrifice, no temple, no physical Jesus reigning from the earth. కాబట్టి మనం గమనించవలసిన ఏంటంటే, ఇప్పుడు బలులు లేవు, ఇప్పుడు దేవాలయం లేదు, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రభువారు కనబడటంలా. You can see how common sense just helps you defeat this argument. కాబట్టి ఇలాంటి వాదనను మనము జ్ఞానయుక్తంగా మనము వ్యతిరేకించే వారుగా ఉండాలి. Matthew chapter 24. మత్తయి సువార్త 4వ అధ్యాయం తెరవండి. We're going to see the beginning of the millennial kingdom right here in verse 29. 29వ వచనంలో వేళ్ల పరిపాలన ప్రారంభమవుతున్న మాట మనం చూడగలం. 4వ అధ్యాయం 29వ వచనంలో. ఓకే, మత్తయి 24:29లో చదువుతున్నారు. ఓకే, ఆకాశ మేఘాలుండే వచ్చును చూసి భూమి మీద ఉన్న సకల భక్తుల వారు దొమ్ము కొట్టుకుందరు.
So we read 29 only 30. and 30. Great, perfect. Because that's important. That's very important. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి రాయబడుతుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. Does it say that the Son of Man will only appear to believers? కాబట్టి ఇక్కడ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసులకు మాత్రమే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు మాట ఇక్కడ రాయబడ్డా. Do you think some historian might have wrote that the skies were darkened, the stars fell from the skies, and Jesus came down from the clouds? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మేఘాడుడై రాబోతున్నాడు. ఆ సమయంలో సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయడం రాయబడుతుంది. Don't you think someone would have wrote something about that happening in history? ఆ చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగినట్టుగా ఎవరైనా చరిత్రకారులు రాశారా? Sometimes people say, well, who will see him? Are you sure everyone will? ఈ జరిగిన సంగతులు ఎవరైనా కళ్ళారా చూచిన వారు ఎవరైనా ఉన్నారని అడుగుతారు కొంతమంది. Revelation chapter 1. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం verse 7. 7వ వచనం ఏం రాయబడింది అక్కడ? ఓకే, ఇదిగో ఆయన మేఘాలు వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును అని మాట రాయబడింది. It says here, every eye shall see him. ప్రతి నేత్రం ఆయన చూచును అని మాట. All the kindreds of the earth. ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళందరూ ఆయన చూస్తారు. And you know, this is the exact point, I believe, where it says every knee will bow. కాబట్టి ఆ వచనము నేను నమ్మేది ఏంటంటే ప్రతి వారి మోకాలు వంగును అనేది అప్పుడు నెరవేర్చబడుతుంది. Believer and unbeliever alike will have no choice but to bow and confess that he is Lord. ఆ విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు కలిసి ఆయన దేవుడు రక్షకుడని ఆయన అంగీకరించే వారుగా ఉంటారు. But for the unbeliever it's too late. Judgment has come. ఎందుకంటే అవిశ్వాసులకు అవకాశం ఉండదు, ఎందుకంటే తీర్పు అనేది సంభవిస్తుంది కనుక. What about Revelation chapter 21? 21వ అధ్యాయం తెరవండి. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏం జరగబోతుందో చూద్దాం. We've already read this, but verse 1, the very last of it says there is no more sea. అక్కడ రాయబడుతున్న మాట చూడండి. మొదట 21వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి భాగంలో సముద్రమును ఇకను లేదు అని రాయబడింది. Is there a sea right now? ఇప్పుడు సముద్రాలు ఉన్నాయా లేదా అండి? I was just there yesterday. నిన్న నేను సముద్రం దగ్గర వెళ్ళాను, చూశాను సముద్రం ఇంకా ఉంది అక్కడే. Some people ask why there is no sea. I think it's tied directly to Micah chapter 7. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మాటని అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూడగలం. And it talks about God throwing their iniquities into the deepest seas. మన పాపములను ఆయన సముద్ర అగాధములో పడవేయబోతున్నాడని మాట మీకా గ్రంథం 7వ అధ్యాయం రాయబడింది చూడండి. అది ఇక్కడ సంభవించబోతుంది. But if we were in the millennial kingdom at 70 AD, then it should have been over at 1070, and we should have been through to the new heaven and the new earth by now. There should be no sea. There should be no non-believers. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అబద్ధ బోధకులు చెప్తున్నట్లుగా క్రీస్తు శకం 70 సంవత్సరంలో దేవాలయం కూల్చబడినప్పుడే శ్రమ దినాలు అవి సమాప్తమై 1000 కాలం ప్రారంభమైంది. ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి సృష్టించబడింది. కాబట్టి ఈ సముద్రం ఇక లేదన్నప్పుడు ఈ పాపము కూడా పూర్తిగా కనబడకుండా పోయింది అని వారు చెప్పగలిగితే ఇప్పుడు అన్ని ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా, పాపం ఇంకా లోకంలో కనబడుతుంది కదా. Now, some more common sense things to help you show somebody where we are. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము అనే దానికి దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞానాన్ని పొందవలసిన వారిగా ఉన్నాం. Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. Here we're reading about that millennial kingdom, about the Davidic kingdom that Christ will rule. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద తాను ఏలబోతున్న ఆ కాలంలో పరిస్థితులు ఏ రీతిగా 1000 కాలం ఉండబోతున్నాయో రాయబడింది చూడండి. It discusses the fact that Christ will be the ruler and there will be perfect justice on the earth. ఆయన ఈ లోకంలో ఏలుతున్నప్పుడు పరిపూర్ణమైన న్యాయం అనేది కనబడుతుంది అనే మాట ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. Let me ask you, I know what the answer is for America, but let me ask you about India. నేను అమెరికాలో I know the answer to a question I'm going to ask for America, but I want to ask a question. I want them to give me the answer for India. ఇండియా దేశంలో ఇదే ప్రశ్నను వేస్తే మీరు ఏమని భావిస్తారు? In America, there is no good justice.
It's all bad. అమెరికాలో న్యాయం అనేదే లేదు పరిపాలనలో. మీ దేశంలో ఎట్లా ఉంది? What about India? Is there perfect justice in India? ఆ భారతదేశంలో పరిపూర్ణమైన న్యాయం కనబడతా ఉందా? Man is ruling the kingdom, therefore there is no perfect justice. కాబట్టి మానవుడు ఈ లోకాన్ని ఎదుగుతున్నాడు కాబట్టి పరిపూర్ణమైన న్యాయం ఎక్కడా కనబడటంలా. Now, we see some other things about the kingdom here in Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ వేళ్ల కాలంలో జరగబోతున్న సంభవాల గురించి కొన్ని సంగతులు మనం చూడగలం. Verses 6 through 9. 6వ వచనం నుండి 9 వరకు చదువుదామా? చదువుతారా? జాగ్రత్తగా వచనాలు గమనించాలి. ఓకే, చదవండి. వాటి పిల్లలు ఒక చోటనే పండుకొను. ఎద్దు వేసినట్టు సింహము గడ్డి వేయును. పాలు పిల్ల నాగుపాము పుట్ట యొక్క ఆట్లాడును. విడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల చేయి చాపును. నా పరిశుద్ధ పర్వతం అంతను ఏ విధమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రంలో Okay. So let me ask you, I saw many fields with sheep and goats. ఇప్పుడు ఈ కాలంలో మన పొలాలన్నీ ఈ గొర్రెలతో మేకలతో ఉన్నాయి కదండి, చాలా చోట్ల కనబడతాయి కదా. What happens when a wolf goes in that field? ఒకవేళ ఈ పొలంలోకి తోడేలు వచ్చిందనుకో గొర్రెలు మేకల దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు వస్తే It's not good for the sheep or the goats, is it? మేకలు గొర్రెలు ఉంటాయా, కనబడతాయా? What about if a goat with a leopard? ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, మేక పిల్ల యుద్ధ చిరుతపులి పండుకొనును. What about a lion with a fat calf? ఇక్కడ సింహము గురించిన కొదమ సింహము, దూడ, పెంచబడిన కోడయు అవి ఒకే చోట ఉంటాయని రాయబడింది కదా. What if you gave a lion on a leash to a small child? Would he be able to lead the lion around? ఆ సింహాన్ని చిన్న పిల్లవాడు నడిపిస్తాడట, పట్టుకొని నడిపిస్తాడట. ఇవి సంభవిస్తున్నాయి ఇప్పుడు? It's not happening, is it? ఇవి ఇప్పుడు సంభవించలేదు కదండి. My brother Joshua and Moses have a very dear little boy there. His name is Jerry. మా ఇద్దరికి జాన్ మోస్ గారు, జాన్ జాషువా గారికి చాలా ప్రియమైన మనవడు ఉన్నాడు. మా మనవడు చూశారు మీరు, very sweet young boy. చాలా అందంగా ఉన్న మంచి పిల్లవాడు. Now, if we're in the millennial kingdom, then Joshua, would you let him play with a poisonous snake? But it says here he won't get hurt. ఇప్పుడు ఇదే వేళ్ల కాలం అంటే నా మనవని తీసుకుపోయి ఆ పాముతో ఆడుకునిస్తాను నేను. ఇది వేళ్ల కాలం అంటే మామూలు జరగాల్సింది ఏంటి? పిల్లవాడు పాముతో ఆడుకోవాలి. కానీ మనవను పాముల దగ్గర పోవడానికి ఒప్పుకుంటాను. You see, it's common sense just to know what the millennial kingdom is like. కాబట్టి ఇంత జ్ఞానం మనకు ఉండాలి, సాధారణ జ్ఞానం మనకు ఉండాలి. ఇది వేళ్ల కాలం అని వాళ్ళు చెప్తున్నప్పుడు అవన్నీ సంభవించట్లేదు కదా ఇప్పుడు. So as we talk about study to be approved, to be able to rightly divide the word and to guide young people and disciple young believers, we need to know some of these things to help combat this situation. కాబట్టి ఇలాంటి పరిస్థితుల గురించి మనం క్షుణ్ణంగా ఎరగాలంటే మన మందను సరైన దారిలో మనం నడిపిస్తూ మన తర్వాతి తరం వారిని దేవుని వాక్యంలో క్రమంలో వారిని మనం పెంచాలంటే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదువుతూ దాని సంగతులు గ్రహించే వారుగా మనం ఉండాలి. You see, right now we're still under the curse, and in Romans 8 we read that it's the whole earth, the whole of creation groans. రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము ఈ లోకమంతా ఇది శాపము క్రింద ఉంది. But Isaiah 65 tells us otherwise for the millennial kingdom. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఈ వేళ్ల కాలము గురించిన సంగతులు మరొక విధిగా రాయబడుతున్నాయి. చూడండి, గమనిద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో as we read this description of how the animals will be, we see that the curse will be reversed. ఇక్కడ శాపము అది మార్చబడుతుంది, ఆశీర్వాదముగా రాయబడింది. In Isaiah 65 verse 20. 20వ వచనం, 65వ అధ్యాయం 20వ వచనం చూడండి. 65వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఇంకను కొద్ది దినములు బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలి వారు ఉండరు, వాళ్ళు 100 సంవత్సరం వయసు గల వారి చనిపోదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును.
You see, it says here that if somebody dies at the age of 100, they'll be counted as an infant, as somebody who didn't live as long as they should have. వారు ఇక్కడ రాయబడుతున్న మాట అంటే 1000 కాలంలో జీవించే ప్రతి మానవుడు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాడని రాయబడింది. If somebody lives to 100 right now, do we consider them very young? ఈ దినాల్లో ఎవరైనా 100 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారంటే ఎక్కడో ఒక చోట కనబడతారు. కానీ ఆ దినాల్లో అనగా 1000 కాలంలో మనుషులందరూ 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతారు. You see, the curse is reversed. కాబట్టి శాపం అనేది అది మార్చబడింది, 1000 కాలంలో మార్చబడుతుంది దీవెనకరంగా. We read in Ezekiel chapter 47. ఎజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం తెరవండి, అక్కడ మరొక మాట మనం చూస్తాం. Verse 12. 12 వచ్చింది. 47:12. ఎజ్కేల్ గ్రంథం 47:12. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధములకు వినియోగించును అని రాయబడింది. Now this is speaking of the trees during the millennial kingdom when the curse is reversed. కాబట్టి 1000 కాలంలో ఈ చెట్ల గురించిన ప్రస్తావన ఉంది కనుక శాపం అనేది ఆశీర్వాదకరంగా మలచబడుతున్న కాలం అది 1000 కాలం. It says on the side of the river that they'll grow trees for food. అక్కడ నది ఇరుప్రక్కన ఆ సకల జాతి వృక్షాలు, ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షాలు పెరుగును అని రాయబడింది. Whose meat is abundant and leaves never fade. వాటి ఆకులు ఎప్పటికీ వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. It says, even if you eat all the fruit, it shall never be consumed. It shall be continuously producing fruit. ఇక్కడ ఇది ఏదో కాలానుగుణంగా కాదు కానీ అవి కాయలు కాస్తూనే ఉంటాయి, నిరంతరము పండ్లు కాస్తూనే ఉంటాయి. It'll bring forth new fruit according to its months. అవి నెలకు కాయలను మాట రాయబడింది. That's not exactly how the food is right now, is it? కానీ ఆ పండు ఏదై ఉంటుందనే మాట ఇక్కడ రాయబడలేదు, కానీ మాకు రాయబడిన సంగతి ఆ రీతిగా ఉంది. What about Isaiah chapter 30? యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోకి రండి. మనం యెషయా గ్రంథం 30వ అధ్యాయం. Isaiah chapter 30, యెషయా గ్రంథం 30వ అధ్యాయం verse 26. 26 వచనం. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశములే ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26 వచనం చదివాను. It's going to be a special time of light. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వెలుతురు కనబడుతున్న మాట మనం చూస్తున్నాం. It says the moon will be as bright as the sun, and the sun will be 7 times brighter than it is చంద్రుని now. వెన్నెల సూర్యుడి ప్రకాశం వలె ఉంటుందట. సూర్యుడి ప్రకాశం 7 దినాలు సూర్యుడు వెలుగుతే ఒకే దినం ఎట్లా కనబడుతుందో 7 దినాల వెలుతురు ఒకే దినం కనబడినట్టుగా అంత ప్రకాశమానంగా ఉంటుంది వెలుతురు. That's not how it is now, is it? అది ఇంతవరకు జరగలేదు కదండి. అలాంటిది ఏదైనా జరిగిందా చరిత్రలో? You see, if the millennial kingdom started at the destruction of the temple in 70, ఒకవేళ 70 సంవత్సరంలో దేవాలయం కొలగొట్టబడిన తర్వాత 1000 పాలన ప్రారంభమైందని చెప్పదలుచుకుంటే, that means that this earth and this heaven should be passed away. ఈ లోకములో ఉన్న ఈ భూమి ఆకాశం గతించిపోవాలి ఇప్పటికే. It means that if we look in Revelation chapter 21, 21వ అధ్యాయం ప్రకటనలో మనం గమనించినప్పుడు that we should be in the eternal kingdom in the new heavens and the new earth right now, and it tells us in verse 23 something special about the light. ఇక్కడ 3వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటంటే 23వ వచనంలో 21వ అధ్యాయం 23వ వచనంలో ఒక గొప్ప ప్రకాశమాన వెలుతురు కనబడుతూ ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడేనో చంద్రుడేనో దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం అని రాయబడింది. Do we have a sun still? మనకు ఇంకా సూర్యుడు ఉన్నాడు కదండి. సూర్యుడు ఉన్నాడు లేడా? Do we have a moon still? మనకు చంద్రుడు ఇంకా ఉన్నాడు కదండి. You see, there's no way. కాబట్టి వారు చెప్పేదానికి అలాంటి ఆధారం లేదు ఇదే 1000 కాలం చెప్పడానికి. There's so many things that we can point to, and we see, especially in the beginning of chapter 21, it talks about the new heavens and the new earth, and a new city, Jerusalem, coming down out of heaven. కాబట్టి 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు నూతన ఆకాశం నూతన భూమి గురించి ప్రస్తావించబడింది. అదే అధ్యాయంలో పరలోకము నుండి నూతన యెరూషలేము పట్టణం దిగి రాబోతుంది అనే సంగతి కూడా రాయబడింది. As we look in Revelation 21, we see a description of the
భాగంలో మనం చూస్తాం. It says in the new heaven and the new earth that God will wipe away their tears, and that really means to obliterate, to destroy the tears. కాబట్టి 4వ వచనంలో చెప్పుకున్నట్లుగా 24లో చెప్పుకున్నట్లుగా దేవుడు మన మధ్య ఉండబోతున్నాడు కనుక అప్పుడు దుఃఖమైనను కన్నీరైనను మరణమైన ఇవన్నీ లేవని రాయబడింది. It says in the new heaven and the new earth there will be no sorrow. అక్కడ వేదన ఏమాత్రం లేదని నూతన ఆకాశ నూతన భూమిలో ప్రస్తావించబడిన మాటగా మనం చూస్తున్నాం. It says there will be no crying. అక్కడ దుఃఖం కూడా ఏడుపు కూడా లేదు. There will be no pain. అక్కడ నొప్పి కూడా బాధ కూడా లేదు. Let me ask you, has that happened? ఇప్పుడు అలాంటివి లేకుండానే ఉన్నాయి మనకు. ఎవరికి బాధ లేకుండా నొప్పి లేకుండా ఉందా? And I skipped one. It says there will be no death. అక్కడ రాయబడుతున్న మాట మరణము ఉండనే ఉండదని రాయబడింది. Now, has anybody had a loved one pass away in the last year? పోయిన సంవత్సరం ఎవరైనా మనకు చెందిన వాళ్ళు చనిపోయారా లేదా? మన తెలిసిన వాళ్ళు చనిపోయారా లేదా? I have. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. మీకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారా లేదా? చూపించారు. Death is still present, isn't it? మరణం ఇంకా ఉంది ఇప్పుడు. So we can't be, I've already gone through the millennial kingdom. There's no way. కాబట్టి వారు చెప్తున్నట్లుగా ఇది వేళ్ల కాలంలో మనం కొనసాగుతున్నాం, ఇది వేళ్ల కాలం చెప్తున్నట్టు దానికి అవకాశం లేదు కదండి. You see, this is a promise of God and it has to happen. It must happen. కాబట్టి దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇది తప్పకుండా సంభవించబోతుంది. ఇది మనం నమ్మాలి. It's not symbolic. ఇదేదో సూచనగా చెప్పబడిన మాట కాదు. Remember, the promises of God are yea and amen, meaning they will always be fulfilled. కాబట్టి దేవుని వాగ్దానాలన్నీ ఖచ్చితంగా ఇంతవరకు నెరవేర్చబడ్డాయి, ఇక ముందు కూడా నెరవేర్చబడతాయి. So I wanted us to be able to talk to those we're working with, those we're discipling, whether they be young men or young women, or even to our flocks, to have some ammunition to be able to discuss this. కాబట్టి ఇలాంటి విషయాలు మనం మన సంఘాల్లో యవనస్తుల మధ్య దేవుని వాక్యాన్ని మనం తగ్గిదు వారికి చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు మనం చర్చించే వారుగా ఉండాలి వారితో. So I hope that'll be some good talking points for you. కాబట్టి ఈ విషయాలు చెప్పిన విషయాలు మీకు అందరికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. Now, ఇప్పుడు the next one we have is pre-trib rapture. శ్రమల కాలం కంటే ముందుగా సంఘం ఎత్తబడుట అనే మాట గురించి మనం చూడబోతున్నాం. You see, there are many who say that the rapture, like I believe, is pre-tribulation, before the tribulation. నేను నమ్మేది అనేక మంది దేవుని వాక్యాన్ని బట్టి నమ్మేది ఏంటంటే శ్రమల కాలం కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుందని. There are some who say it happens at the midpoint of the tribulation when God's wrath is poured out at its highest. కాబట్టి కొంతమంది ఏమంటారంటే శ్రమల మధ్య కాలంలో ఆ సంఘం ఎత్తబడుతుంది, దేవుని ఉగ్రత సంపూర్ణంగా కుమ్మరించబడుతుంది. అంటే మహాశ్రమలు జరగక ముందు శ్రమల కాలంలో మధ్యలో సంఘం ఎత్తబడుతుంది కొంతమంది బోధిస్తున్నారు. And now there are some that say that it happens at the second coming, after the tribulation. శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడుతుందని చెప్పేవారు కూడా ఉన్నారు. So here are some really interesting facts about the rapture versus the second coming. కాబట్టి ఇక్కడ రెండవ రాకడ ఎత్తబడుట ఈ రెండు విషయాల గురించి స్పష్టమైన లేఖనాలు గ్రంథంలో మనం చూస్తాం. The rapture happens in the clouds. ఈ ఎత్తబడుట అనేది మేఘాల్లో మనం ఎత్తబడతాం. The second coming happens physically on earth. రెండవ రాకడ అనేది అది భౌతికంగా భూమి మీద సంభవించబోయే సంగతి. The rapture removes believers from the earth. ఈ భూమి మీద నుండి విశ్వాసులు ఎత్తబడటం అనేది సంఘం ఎత్తబడడానికి సూచనగా కనబడుతుంది. At the second coming, the believers come back with God as His army. దేవుని సైన్యముగా రెండవ రాకడలో ప్రభుతో పాటు దేవుని నమ్ముకున్న పిల్లలు భూమి మీదకి వస్తారు. It says at the rapture, the believers will be the ones to disappear. ఒక్కసారి సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులు భూమి మీద ఇక కనబడరు. And nobody will know where they went. ఇక్కడ ఎవరు విశ్వాసులు ఉండరు సంఘం ఎత్తబడిన తర్వాత. But at the second coming, it says that every eye will see the Lord coming in the clouds. రెండవ రాకడ సందర్భంలో ప్రతి నేత్రం ఆ దినాల్లో భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువును చూడబోతున్నారు. We see that the rapture has no signs. It's imminent. It can happen at any time. ఆ సంఘం ఎత్తబడే దానికి బైబిల్ గ్రంథంలో ఎలాంటి సూచనలు లేవు. కేవలం రెండవ రాత్రి మాత్రమే సూచనలు ఉన్నాయి. We see that the tribulation, however, is preceded by signs. కాబట్టి ఈ శ్రమలు అనేవి సంభవించబోతున్న దానికి
కొన్ని సూచనలని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. We see that the rapture opens the way for the Antichrist to be revealed. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అప్పుడు క్రీస్తు విరోధి రాకడకు మార్గం సుగమం అవుతుంది. But the second coming dooms the Antichrist to eternity in the lake of fire. ఆ రెండవ రాకడ సందర్భంలో అపవాది నిత్యత్వంలో వాడు మూసివేయబడేవాడుగా ఉంటాడు. The rapture is to comfort believers, and the second coming is for judgment. ఆ ఎత్తబడుట అనేది సంఘానికి ఆదరణ కలిగించేదిగా ఉంటే రెండవ రాకడ అనేది లోకం మీద తీర్పు తీర్చబడేదిగా ఉంటుంది. We see that the rapture ends the church age. ఈ ఎత్తబడటం అనేది సంఘకాలం ముగింపు అనేది చూపిస్తుంది. And we see that the second coming begins the millennial kingdom. ఆ రెండవ రాకడ అనేది వేళ్ల పరిపాలన ప్రారంభం చూపిస్తుంది. So we can see there's several differences between the second coming and the rapture. కాబట్టి ఇలాంటి తేడాలు ఎత్తబడిన దాని గురించి రెండవ రాకడ గురించి చాలా తేడాలు మన లేఖనాల్లో చూడగలం. Why am I convinced of a pre-tribulation rapture? ఎందుకు నేను శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుందని నమ్ముతున్నానంటే, Do you know that every author of the epistles wrote about the rapture? పత్రికలు రాసిన ప్రతి గ్రంథకర్త సంఘం ఎత్తబడే దాని గురించి ప్రస్తావించాడు. Paul wrote about it in Philippians 3. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు, చూడండి ఒకసారి గమనిద్దాం. ఫిలిప్పీ రాసిన 3వ పత్రికలో ఎత్తబడుట గురించి పౌలు రాస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. Philippians 3 verses 20 and 21. 20-21 వచ్చిన చదువుదాం చూడండి. పరలోకమందు He's sitting here, he's saying our conversation, our citizenship isn't here. We're waiting for the time when we'll be taken up into glorified bodies. మనము మహిమాదేహముతో మనం ఎత్తబడబోతున్నాం, దాని కొరకై మనము కనిపెట్టుకొని ఉన్నాము అనే మాటకి రాయబడుతుంది 20వ వచనంలో. James chapter 5. యాకోబు పత్రిక చూడండి, మరొక రచయిత ఏం రాస్తున్నాడు. 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం తెరవండి. 5 verse 7. 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వృక్షమును కడవ వృక్షమును సమకుడు వరకు విలువైన భూఫలం ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా అని రాయబడింది. We see here that the coming of the Lord is at hand. Behold, he waiteth for the precious fruit of the earth. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విలువైన భూఫలం కొరకు వ్యవసాయకుడు కనిపెట్టినట్టుగా అనే మాట మనం చూస్తాం. So we see an expectation of being removed. మనము ఎత్తబడడానికి, తొలగించబడి భూమి మీద నుండి తొలగించబడడానికి అక్కడ నిరీక్షణతో కూడుకున్న మాట కనబడుతుంది. Jude. యూదా పత్రిక, యూదా పత్రిక కొత్త నిబంధనలో రాసిన రచయితలు ఖచ్చితంగా యేసు ప్రభువారు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు, సంఘం ఎత్తబడుతున్న మాట ప్రస్తావిస్తారు. అందులో భాగంగా యూదా రాశాడు చూడండి, verses 14 and 15. 14-15 వచ్చిన. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియల గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠమైన మాటలన్నీ గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పర్వాలంతో వచ్చాను. We see here that Jude uses the picture of Enoch to show us what the rapture is, to be removed before the judgment. ఆ తీర్పు కంటే ముందుగా హనోకు ప్రస్తావించిన ప్రవచనాల గురించి రాయబడుతుంది. ఎందుకంటే హనోకు కూడా ఆయన కొనుక్కోబడినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. You see, there are several raptures that actually happen in the Bible. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు అనగా